సంబంధించి 1000 హెక్టార్లకు పైగా పంట భూముల్లో వరి, వేరుశెనగ, పెసర, పిల్లి పెసర ఇటువంటి పంటలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది, మునకకు గురయ్యాయి. మరోవైపు గాలులు కానీ వీస్తే పండ్ల తోటలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. బత్తాయి, నిమ్మ, మామిడి, సపోటా ఇలాంటి పండ్ల తోటలు ఉన్నాయి. అవన్నీ కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గాలులు తుఫాన్ తీరం దాటే సమయంలో గాలులు వీస్తే మాత్రం జిల్లాకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దించారు. కొన్ని గ్రామాలని, కండలేరు కింద ఉన్నటువంటి కొన్ని గ్రామాలని కూడా ఖాళీ చేపిస్తున్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, పెన్నా పరివాహక ప్రాంతం పక్కనే ఉండే గ్రామాలు, వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. రేషన్ సరుకులతో పాటు నిత్యావసర సరుకులు కూడా అక్కడికి పంపించారు. ఒకవేళ ఆ గ్రామాలతో కనెక్టివిటీ కట్ అయినా కూడా వారం 10 రోజుల పాటు వాళ్ళకి ఆహార కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఒకవైపు అధికారులు తీవ్ర తుఫాను, జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ప్రజలు కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి రోజున మర్రిపాడు మండలం రామనాయుడుపల్లిలో 13 ఏళ్ల బాలుడు ఈతకెళ్లి, ఇటువంటి సిచ్యువేషన్స్లో 13 ఏళ్ల బాలుడు ఈతకెళ్లి బై బ్యాడ్లకు మృతి చెందడం జరిగింది. అధికారులు పదే చెబుతున్నారు ఇళ్లలోంచి బయటికి రావద్దని. కానీ కొంతమంది వీడియోల కోసం, ఈ షూట్ల కోసం అని చెప్పి పెన్నా పరివాహక ప్రాంతానికి, సముద్రం వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. బీచ్లన్నీ కూడా క్లోజ్ చేశారు. మెరైన్ పోలీస్ అంతా కూడా అప్రమత్తంగా ఉంది. మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా తీర ప్రాంతం అంతా కూడా జల్లెడి పడుతున్నారు. ఎక్కడ ఎవరు మత్స్యకారులు కనిపించినా కూడా సముద్రం దగ్గరలోకి, దరిదాపుల్లోకి కూడా రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంతమంది యువకులు బీచ్లకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నా అడ్డుకున్నటువంటి పరిస్థితి బీచ్ల వద్ద. అలాగే ఎక్కడైతే కొన్ని గ్రామాలకు కూడా కనెక్టివిటీ తగ్గిపోయింది, వాగులు, వంకలు పొంగి పొరలటం వల్ల ఆ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడైతే ఈ వాగులు పొంగి నీళ్లు పారుతున్నాయో చప్టాల మీద, ఆ ప్రాంతాల్లో పోలీసు, రెవెన్యూ సిబ్బందితో కాపలా కాయిస్తున్నారు. ఎవరు అటుగా వెళ్లకుండా మొత్తం కూడా అంటే జాగ్రత్తగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. దాదాపు 4 రోజుల ముందు నుంచే ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 4 రోజుల ముందు నుంచే ఆ గ్రామాలకు వెళ్ళటం, ఒకవేళ వాళ్ళకి ఏదైనా వైద్య సహాయం కావాల్సి ఉంటే అందించాలంటే ఎలా, ఇవన్నీ కూడా తుఫాన్ షెల్టర్లన్నీ కూడా మళ్ళీ మామూలుగా తీసుకొచ్చారు. వాటన్నిటిని బాగు చేసి అక్కడ ఈ తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి ఈ తుఫాన్ షెల్టర్లన్నీ కూడా మరమ్మతులు రెడీ చేయడం సిద్ధం చేశారు. పునరావాస కేంద్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అకస్మాత్తుగా వర్షాలు పడితే ఎక్కడైతే ప్రమాదంలో ఉన్నారో, ప్రమాదంలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ప్రజలను ఇమీడియట్గా షిఫ్ట్ చేసేదానికి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. విద్యా సంస్థలన్నింటికీ నిన్న, ఇవాళ సెలవులు ప్రకటించడం జరిగింది. విద్యా సంస్థలు ప్రధానంగా స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, అంగన్వాడీ స్కూళ్ళు ఇవన్నీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగానికి సెలవులు రద్దు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయా గ్రామాల్లో ఉండాల్సిందని చెప్పి కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వైద్యులు సైతం, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎక్కడైతే పోస్టింగ్లు ఉన్నాయో, ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడే ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు ఈ కూటమి ప్రభుత్వ నేతలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కూడా వాళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడైతే ప్రమాదాలు ఉన్నాయో, ప్రమాదకరంగా ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. ఈ 2-3 రోజులు భారీ వర్షాలు నెల్లూరు, ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరుకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి చెప్తున్నారు. ఇప్పటివరకైతే ఎంత వర్షం కురిసినా కూడా ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ గాలులు కానీ స్టార్ట్ అయ్యి ఆ గాలులు వేగం కానీ పెరిగినా, లేదా ఆ తుఫాను దిశ మార్చుకొని నెల్లూరు వైపు, చెన్నై వైపు ప్రయాణం సాగించినా, ఇటువైపు ఎక్కడ తీరం దాటినా కూడా నెల్లూరు జిల్లాకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి విపత్తునైనా, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అయితే సిద్ధంగానే ఉన్నారు. ప్రధానంగా చంద్రబాబు నిర్దేశించినట్లు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు చేపట్టడం జరిగింది. నెల్లూరు జిల్లా అయితే విస్తారంగా రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకి అన్నీ కూడా జలవనరులు అన్నీ కూడా